ఎగ్ కర్రీ వండుతున్నారు, దానికోసం వెయిటింగ్. మీరు తిన్నారా మల్లేష్ గారు? సాయి మధు తిన్నావా అని అయితే అడుగుతుండు. సాయి కుమార్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్ అండి. సాయి కుమార్ గారు మీరు ఫస్ట్ టైం వచ్చారా? భరత్ భరత్ తమ్ముడు నువ్వు జరా లాంగ్వేజ్ మంచిగా పెట్టు కదా. తిన్నా అక్క రెండు. ఓ తమ్ముడు నాకు అర్థం కావట్లేదు. ముందే ఇక్కడ ఒర్రి నన్ను వచ్చి కొడతారు కూడా అందరు నన్ను. జరా జరా అక్కకి అర్థమయ్యే భాష పెట్టు. మధు తినలేదు సైకి అని అయితే అడుగుతుంది. సైకి తిన్నా అని అయితే చెప్తుండు. అక్కడ ఇక్కడ ఎలా స్వప్నక్క, అక్కడ క్లోజ్ అయిపోయి ఇక్కడ వచ్చిన తమ్ముడు. నయీం లైక్ సిస్టర్ థ్యాంక్ యూ నయీం. హాయ్ నయీం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. నయీం ఏం చేస్తున్నావు? హమీద్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నావు హమీద్? మల్లేష్ గారు తిన్నా, ఏం కర్రీ అండి? నాకు ఇలా స్లోగా మాట్లాడితే పిచ్చిలేస్తుంది. అరుస్తూనే వచ్చి కొట్టేలాగున్నారు. వచ్చి కొట్టడం కాదు, మా తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు ఫస్ట్. మల్లేష్ గారు తిన్నా, ఏం కర్రీ? మధు నవ్వుతుంది. అమిత్ తిన్నారా మీరు? నేనైతే తినలేదు, తినాలి. జయరామ్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. జయరామ్ గారు మీరు ఇంతమందికి వచ్చారు కదా. ప్రదీప్ అన్నయ్య హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్, తిన్నారా అన్నయ్య? మధు వాట్ కర్రీ సైక్ అని అయితే అడుగుతుంది. సైక్ మధు బంగారం. హమిత్ ఏం తిన్నారు మీరు? నేనైతే ఇంకేం తినలేదండి, ఈవినింగ్ అయితే పానీపూరి తినేసా. సాయి కుమార్ హాయ్ హాయ్ సాయి కుమార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. తిన్నావా? సాయికి ఎగ్. మధు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని అయితే అడుగుతుంది. మల్లేష్ గారు నైట్ లైక్, థ్యాంక్ యూ అండి. తిన్నారండి మీరు? అమిత్ నేను బాగున్నాను. అమిత్ తిన్నావా? ఏం చేస్తున్నావు? భరత్ తమ్ముడు ఈరోజు పప్పుచారు. ఓకే ఓకే. పవన్ జన్ హాయ్ మేడం, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్ అండి. తిన్నారండి? అమిత్ ఓకే. అమిత్ నాకు పానీపూరి రండి తినిపిస్తా. మల్లేష్ గారు ఎక్కడున్నారు? విలేజ్లో ఉన్నానండి. విలేజ్లో ఉన్నా కాబట్టి ఇంత సైలెంట్గా నా లైవ్ ఇంత సైలెంట్గా బయటికి వినిపించకుండా, ఏమంటారు, స్టాండ్ కూడా లేదు, చేతిలో పట్టుకొని చేస్తున్నా. ఇవేమన్నా అంటే మా తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడని కొంచెం భయం. మధు ఇప్పుడు నాన్ వెజ్ నా సైకు మధున్నావా? మల్లేష్ గారు తిన్నాం. ఏం కర్రీ అండి? అప్పు హాయ్ హాయ్ అప్పు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. అప్పు లైవ్లో అయితే 16 మెంబర్స్ ఉన్నారండి. హైడ్లో అయితే ఉండకురి, నాతో అయితే మాట్లాడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయరి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయరి. ఇవాళ ఒక్కరోజు అయితే నన్ను ఇలా భరించండి, రేపైతే నా వాయిస్ నాకు వచ్చేస్తుంది. మధు ఉన్నావా అని అయితే సైకి అడుగుతుండు. మల్లేష్ గారు తిన్నా, ఏం కర్రీ చెప్పండి? మధు చంద్రశేఖర్ హాయ్ షైక్ అని అయితే చెప్తుండు. రావన్నయ్య హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య. హాయ్ అమ్మా, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానయ్య, మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి. హాయ్ మధు, హాయ్ భరత్ అని అయితే చందు అయితే చెప్తుండు. సత్య అన్నయ్య హాయ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్ అన్నయ్య. హాయ్ సీస్ ఎవర్ యూ? నేనైతే చాలా చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? రావన్నయ్య 11 లైక్, థ్యాంక్ యూ అన్నయ్య. సత్య తిన్నావా? లేదండి తినలేదు ఇంకా. అన్నయ్య తినలే, మీరు తిన్నారా అన్నయ్య? రాజేందా పార్సల్ పంపివ్వండి అందరికి పానీపూరి. అలా ఎలా పంపించాలండి, పాడైపోతుంది కదా. భరత్ పానీపూరి కాదు, పానీపూరి కూడా తింటారక్క. అంటే అక్క మనిషి కాదా? చాలా ఇష్టం నాకు పానీపూరి ప్లస్ చాక్లెట్ ప్లస్ ఐస్ క్రీమ్, ఇవి ఎప్పుడు పెట్టినా తినేస్తాను నేను. చంద్రశేఖర్ హాయ్ మిన్ను బబ్లు. బయట డోర్ వేసిన వాళ్ళని దోసేసి నేను లోపలికి వచ్చి ఇక డోర్ పెట్టేసుకొని, మీకు కనిపిస్తలే కదా, చూపిస్తాను. డోర్ పెట్టుకొని మరి లైవ్ చేస్తున్నా నేను. డిస్టర్బ్ చేస్తున్నారు మళ్ళీ ఒక్కటే. తమ్ముడైతే మరీ డిస్టర్బ్ చేస్తుండబ్బా. మధు హాయ్ చంద్రశేఖర్, గుడ్ ఈవినింగ్, తిన్నావా అని అయితే అడుగుతుంది. మల్లేష్ గారు పప్పు ఏం చేస్తున్నారండి మల్లేష్ గారు చెప్పండి. హమీద్ ఇప్పుడు పులావ్ తినండి. ఓకే ఓకే అండి, పులావ్ కాదు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సాయికి మధు అని అయితే కోపం చేస్తుండు. మధు